హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్రిపుల్ ఐటీ ఆన్లైన్ క్లాసెస్. ఈ సెషన్లో పార్ట్ 2 ట్రిగ్నామెట్రీకి సంబంధించి పార్ట్ 2 చేస్తున్నాం. ప్రీవియస్ సెషన్లో మీకు ఫార్ములాస్ అనేవి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఏమేమి ఫార్ములాస్ ఉన్నాయి, ఏ ఫార్ములాస్ మనకి ఈ చాప్టర్లో యూజ్ అవుతాయి అనేటివన్నీ మనం ఒక టేబుల్ కాలం అంటే వాల్యూస్ టేబుల్ వేసాము. అలాగే రేషియోస్ చూసాము, వాటితో sin 2θ cos 2θ ఫార్ములాస్ చూసాము, sin a + b cos a + b. దానితో పాటు ఐడెంటిటీస్ చూసాము. ఇక చివరగా ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటే 90 + θ 90 - θ ఈ వాల్యూస్ ఏవైతే అనేది చూసాము. వాటి అప్లికేషన్ టైప్ అంటే అక్కడ ఉండే ఫార్ములాస్ నుంచి మనం ఏం రాబట్టుకోవచ్చు అంటే ఎటువంటి వాల్యూస్ మనం కనుక్కోవచ్చు అనేది చూద్దాం. అటువంటి వాల్యూస్ అనేది డైరెక్ట్ గా ఎగ్జామ్ లో అడిగే అవకాశం ఉంది. వాటిలో ముందుగా ఏం చేస్తామంటే సైన్ కు సంబంధించి మనకి ఏమేమి తెలుసు, 0 డిగ్రీస్, 30, 45, 60, 90 డిగ్రీస్ తెలుసు. ఇక మిగతా వాల్యూస్ ఇంపార్టెంట్ వాల్యూస్ ఏముంటాయి వాటిని కనుక్కుందాం. ఎందుకంటే అది డైరెక్ట్ గా క్వశ్చన్ ఎగ్జామ్ లో అడిగే అవకాశం ఉంది కాబట్టి sin 15 డిగ్రీస్ ఎలా కనుక్కోవాలనేది చూద్దాం. sin 15, sin 75, cos 15, cos 75, tan 15, tan 75. ఈ 15, 75 అనేటి రెండు ఇంపార్టెంట్ వాల్యూస్ మనకు ఎలా కనుక్కోవాలనేది చూస్తే sin 15 డిగ్రీస్ కావాలంటే నేను ఏం చేస్తానంటే sin 45 లోంచి 30 తీసేస్తాను. మనకు తెలిసిన వాల్యూస్ 45 వాల్యూ తెలుసు, 30 వాల్యూ తెలుసు. నేను 45 లో 30 తీసేస్తే 15 డిగ్రీస్ వస్తుంది కాబట్టి sin 45 - 30 అని రాసుకున్నాను. అప్పుడు ఏం ఫార్ములా వస్తుంది ఇక్కడ, sin a - b. sin a - b ఫార్ములా వస్తుంది. sin a - b ఫార్ములా మనం రాసుకున్నాం ఆల్రెడీ, sin a cos b minus cos a sin b. సో ఆ ఫార్ములా యూస్ చేసుకుందాం ఇక్కడ. sin a cos b minus cos a sin b. sin a cos b minus cos a sin b. a b వచ్చేసి 45 30 45 30. sin cos sin cos sin sin a cos b minus cos a sin b. sin cos cos sin 45 30 45 30. ఇది ఈజీ గుర్తు పెట్టుకోవచ్చు. sin 45 వాల్యూ టేబుల్ నుంచి 1/√2 cos 30 √3/2 minus cos 45 1/√2. వాల్యూస్ టేబుల్ తెలియకపోతే పోతేనే వాల్యూస్ టేబుల్ వేసుకోండి ఫస్ట్. sin 30 1/2 కింద 2√2 వస్తుంది. ఇక్కడ కూడా 2√2 1 × √3 √3 1 1 0. ఎల్సిఎం చూడండి కింద 2√2. సో ఆన్సర్ ఇస్ √3 - 1/2√2. ఇది sin 15 డిగ్రీస్. సేమ్ దీన్ని ఏం చేస్తామంటే sin 75 కనుక్కోవాలనుకోండి. ఇది sin 15. నెక్స్ట్ నేను sin 75 చేయాలనుకుంటున్నాను. సేమ్ ఫార్ములాలో నేను ఏం చేస్తానంటే ఇక్కడ ప్లస్ పెట్టేస్తా. sin 45 + 30 sin 75. 45 + 30 = 75 డిగ్రీస్ అవుతుంది. అంటే మధ్యలో ప్లస్ వస్తుంది. ప్లస్ 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 ప్లస్. సో ది ఫార్ములా ఇస్ √3 + 1/2√2. సో మనం చెప్పుకున్నాం ఆల్రెడీ sin అండ్ cos అనేటివి రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్. sin cos రెండు ఏం యాంగిల్స్, కాంప్లిమెంటరీ. అంటే ఇది 0 అయితే అది 90 కి ఈక్వల్, ఇక్కడ 45 దీని 45 కి ఈక్వల్, రెండు యాడ్ చేస్తే 90 కావాలి, అలా ఈక్వల్ ఉంటాయి. ఇక్కడ 30 అంటే ఇక్కడ 60 కి ఈక్వల్ అవుతుంది. sin 30 = cos 60, sin 60 = cos 30. రెండు యాడ్ చేసినప్పుడు 90 అయితే sin అండ్ cos ఈక్వల్ వాల్యూస్ ఉంటాయి. అలాగే ఇప్పుడు sin 15 దేనికి ఈక్వల్ అవుతుంది, అలాగైతే 15 కి ఎంత యాడ్ చేస్తే 90 అవుతుంది, 75. సో దిస్ ఇస్ ఈక్వల్ టు cos 75 డిగ్రీస్. cos 75 sin 15 రెండింటికి సేమ్ వాల్యూ, √3 - 1/2√2. అలాగే sin 75 cos 15 సేమ్ వాల్యూ, 75 + 15 90 కాబట్టి రెండింటికి సేమ్ వాల్యూ, 15 + 75 90 కాబట్టి sin కు cos కి రెండింటికి సేమ్ వాల్యూ. sin 15 కి ఎంత ఉందో cos 75 కూడా అంతే, sin 75 వాల్యూ ఎంత ఉందో cos 15 కూడా అంతే ఉంటుంది. ఎందుకంటే sin అండ్ cos ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. సమ్ ఆఫ్ sin అండ్ cos 90 అయినప్పుడు ఆ వాల్యూ అనేది సేమ్ వాల్యూ వస్తుంది రెండింటికి, √3 - 1/2√2 √3 + 1/2√2. ఇది sin cos కు సంబంధించిన sin 15 cos 15 sin 75 cos 75 వాల్యూస్. ఈ రెండు వస్తే చాలు, అన్ని కవర్ అయిపోతాయి. నెక్స్ట్ tan కి సంబంధించినట్టు చేస్తుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు tan 15 కావాలి. ఏం చేస్తాను, tan 15 కావాలంటే సేమ్ ఇప్పుడు చేసిన లాగే tan 45 - 30. 45 లో 30 తీసేస్తే 15 డిగ్రీస్ వస్తుంది. సో tan a - b ఫార్ములా వేసుకోవచ్చు మనం. tan a - b ఫార్ములా tan a - tan b
divided by 1 plus tan A tan B. So tan A minus tan B by 1 plus tan A tan B ఫార్ములా. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం వాల్యూస్. tan 45 1, tan 30 1 by root 3 divided by 1 plus tan 45 1, tan 30 1 by root 3. So LCM చేస్తే root 3 minus 1 by root 3 పైన న్యూమరేటర్. root 3 1s are root 3 minus 1 divided by root 3. అదే డినామినేటర్ లో root 3 1s are root 3 plus 1 by root 3. So root 3 క్యాన్సిల్ అవుతుంది. న్యూమరేటర్ root 3 minus 1, డినామినేటర్ root 3 plus 1. దీన్ని ఏం చేస్తాం? రేషనలైజ్ చేసుకుందాం. న్యూమరేటర్ డినామినేటర్ ఉన్నాయి కాబట్టి దీన్ని రేషనలైజ్ చేద్దాం. రేషనలైజ్ చేస్తే ప్లస్ ఉండే దాని బదులు మైనస్ root 3 minus 1 by root 3 minus 1. అప్పుడు పైన చూడండి root 3 minus 1 whole square divided by a plus b into a minus b, a square minus b square అవుతుంది. root 3 minus 1 whole square అంటే a minus b whole square ఫార్ములా ఇక్కడ. a minus b whole square, a square plus b square minus 2ab. So a square plus b square minus 2ab divided by square root cancel పోతే 3 minus 1. 3 minus 1 is equal to 2. ఇక్కడ square root cancel పోతే 3 plus 1 minus 2 root 3. 3 plus 1 ఏమవుతుంది? 4 minus 2 root 3 by 2. సో క్యాన్సిల్ చేస్తాను. 2 1s are 2 2s are 2 క్యాన్సిల్ పోతే root 3. రెండిటికి by 2 అని మీనింగ్. డివైడెడ్ by 2 అంటే ఒక్కొక్క దానికి by 2 అని. 4 by 2 2 2 క్యాన్సిల్ పోతే ఇక్కడ root 3 ఉంటుంది. సో 2 minus root 3 ఆన్సర్. దేనికి? tan 15 tan 15 is equal to 2 minus root 3 కాబట్టి tan 75 ఏమవుతుంది? సేమ్ మైనస్ బదులు ప్లస్, ఇక్కడ ప్లస్ పెట్టుకుంటాను. సో మైనస్ ఉన్న చోటలో ప్లస్ వచ్చి లాస్ట్ ఏమవుతుంది? 2 plus root 3 అవుతుంది. tan 15 ఎంతో? cot 75 అంతే. tan 75 ఎంతో? cot 15 అంతే. సో ఒక వాల్యూ వస్తే ఇంకో వాల్యూ ఈజీగా వచ్చినట్లే. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ డైరెక్ట్ క్వశ్చన్స్. tan 15 is equal to dash అని అడుగుతాడు. డైరెక్ట్ ఆన్సర్ రాయాలి. 2 minus root 3. tan 75 is equal to dash 2 plus root 3. సో tan 15 cot 75 కి ఈక్వల్. రెండు యాడ్ చేస్తే 90 కదా. tan and cot are కాంప్లిమెంటరీ. సో కాంప్లిమెంటరీ ఏవేవి మనకు? sin cos కాంప్లిమెంటరీ, tan cot కాంప్లిమెంటరీ, secant cosecant కాంప్లిమెంటరీ. కాంప్లిమెంటరీ వేరు, రెసిప్రోకల్ వేరు. రెసిప్రోకల్ కాదు, కాంప్లిమెంటరీ అంటే దీని 0 దాని 90 కి ఈక్వల్ అవుతుంది. దీని 10 డిగ్రీస్ అక్కడ 80 డిగ్రీస్ కి ఈక్వల్ అవుతుంది. 30 ఉంటే 60 కి ఈక్వల్ అవుతుంది. అంటే 90 కావాలి రెండు యాడ్ చేస్తే. కాంప్లిమెంటరీ యాంగిల్స్ తెలుసు కదా 90. రెసిప్రోకల్స్ వేరు. రెసిప్రోకల్స్ ఏంటివి? రెసిప్రోకల్స్ కూడా గుర్తుపెట్టుకోండి. సైన్ కు రెసిప్రోకల్ ఏమి? కోసీకెంట్ అంటే 1 అవుతుంది. కాస్ కు రెసిప్రోకల్ సీకెంట్, టాన్ కు రెసిప్రోకల్ కాట్. ఇవి రెసిప్రోకల్స్. సో రెసిప్రోకల్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ కాంప్లిమెంటరీ. కాంప్లిమెంటరీ అంటే ఇక్కడ ఉండే వాల్యూ ఇక్కడ ఉండే వాల్యూ రెండు యాడ్ చేస్తే 90 అయితే అప్పుడు ఈ రెండు ఈక్వల్ వాల్యూస్ అని. సైన్ కి కాస్. సో రెసిప్రోకల్ అంటే వేరు. సైన్ అంటే 1 కోసీకెంట్ రాయొచ్చు, లేదా కోసీకెంట్ అంటే 1 సైన్ రాయొచ్చు. కాస్ అంటే 1 సీకెంట్ రాయొచ్చు, లేదా సీకెంట్ ఉంటే 1 కాస్. అలాగే టాన్ అంటే 1 కాట్, కాట్ అంటే 1 టాన్ రాసుకోవచ్చు. ఇవి రెసిప్రోకల్స్, ఇవి కాంప్లిమెంటరీ. సో మనకు ఒక వాల్యూ వస్తే ఇంకో వాల్యూ ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది. సైన్ తెలిస్తే కాస్ తెలిసిపోతుంది, ఇంకొక సైన్ వాల్యూ తెలిస్తే ఇంకో కాస్ వాల్యూ తెలిసిపోతుంది. సో 15 డిగ్రీస్ అండ్ 75 డిగ్రీస్ ఇంపార్టెంట్ కాబట్టి డైరెక్ట్ బిట్ వచ్చే అవకాశం ఉంది. సో ఇది 15 and 75, sin 15 cos 15 sin 75 cos 75, అలాగే tan 15 cot 15 tan 75 cot 75 వాల్యూస్ అనేటివి. సో ఈ రెండు గుర్తు పెట్టుకోవాలి మీరు. లాస్ట్ మనకు కావాల్సింది ఏమి? ఫైనల్ గా వచ్చిన రిజల్ట్స్. సో మీరు ప్రాసెస్ అంతా చేయడానికి టైం ఉండదు కాబట్టి ఇప్పుడే గుర్తు పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది. sin 15 చిన్న వాల్యూకి ఎప్పుడు మధ్యలో మైనస్ వస్తుంది. √3 - 1 by 2 √2. sin 75 √3 + 1 by 2 √2. అలాగే tan 15 2 - √3. tan 75 2 + √3. ఇవి తెలిస్తే దాన్ని మన కాంప్లిమెంటరీ తెలుసు కాబట్టి 15 ఉన్నప్పుడు ఆ పక్క 75, ఇక్కడ 75 ఉన్నప్పుడు ఆ పక్క 15 కి ఈక్వల్ అవుతాయి. సో ఇది 15 and 75 డిగ్రీస్ గురించి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి చేద్దాం. చూడండి ఎలా చేయాలనేది ప్రాసెస్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. sin x + 20 = cos 2x + 20 ఇచ్చాడు. sin అండ్ cos ఏమని చెప్పాము? ముందే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని చెప్పాము. sin అండ్ cos రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్ కాబట్టి రెండింటిని యాడ్ చేస్తే ఎంత రావాలి? 90 రావాలి. ఇక్కడ sin ఉంది, ఇక్కడ cos ఉంది. కాంప్లిమెంటరీ చూస్తూనే గుర్తుపట్టాలి. కాంప్లిమెంటరీ యాంగిల్స్ సమ్ చేస్తే 90 రావాలి. x + 20 + 2x + 10 is equal to 90 degrees.
x plus 20 plus 2x plus 10 is equal to 90 degrees. x plus 2x 3x అవుతుంది. 20 plus 10 30 అటు సైడ్ పోతే minus 30 అవుతుంది. 20 plus 10 30 అటు సైడ్ పంపిస్తున్నా minus 3x is equal to 60 అవుతుంది. సబ్ట్రాక్ట్ చేస్తే x is equal to 20. సో x value is equal to 20 వచ్చేసింది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏముంది ఇక్కడ? ఎవాల్యుయేట్ sin 17 by cos 30 cos 73. బాగా గమనించండి. sin లో 17 cos లో 73 రెండింటిని యాడ్ చేయండి. రెండింటిని 73 80 90 రెండు యాడ్ చేస్తుంటే 90 అవుతున్నాయి. 90 అవుతున్నాయి అంటే ఏమని? సేమ్ వాల్యూ. పైన ఉండే వాల్యూ కింద ఉండే వాల్యూ రెండు సేమ్. రెండు సేమ్ ను క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది? 1. 17 plus 73 is equal to 90. కాంప్లిమెంటరీ యాంగిల్స్. సో పైన x అయితే కింద కూడా ఆన్సర్ ఏమవుతుంది? x సంథింగ్ వాల్యూ అయితే కింద కూడా సేమ్ వాల్యూ అవుతుంది. తర్వాత cos స్క్వేర్ θ ప్లస్ sin స్క్వేర్ θ మనకు ఐడెంటిటీ ఉంది. cos స్క్వేర్ θ ఎంత అన్నా ఉండిలేండి. cos స్క్వేర్ θ ప్లస్ sin స్క్వేర్ θ is equal to 1. సో 1 plus 1 which is equal to 2. సో క్వశ్చన్ చూడడానికి పెద్దదిగా ఉంది. ఆన్సర్ చాలా ఈజీ. sin లో 17 cos లో 73 రెండు ఈక్వల్ వాల్యూస్. రెండు ఈక్వల్ వాల్యూస్ క్యాన్సిల్ పోతే 1 ఉంటుంది. అలాగే cos స్క్వేర్ θ ప్లస్ sin స్క్వేర్ θ 1 అవుతుంది కాబట్టి 1 plus 1 is equal to 2. సో థర్డ్ క్వశ్చన్ చూద్దాం. sin cosecant రెండు రెసిప్రోకల్స్ కదా, ఒకదానికి ఒకటి. sin is the reciprocal of cosecant. సో cosecant ఏం రాయొచ్చు మనం? 1 by sin రాసుకోవచ్చు. 1 by sin 27 ఒక స్టెప్ వేస్తాను మీకోసం. sin 27 cosecant అంటే 1 by sin మధ్యలో మైనస్ cos 15 secant అంటే 1 by cos 1 by cos 15. సో cos 15 sin 27 sin 27 క్యాన్సిల్ పోతే 1 minus 1 ఈ రెండు క్యాన్సిల్ పోతే 1 ఇక్కడ 1 minus 1 is equal to 0. ఫోర్త్ క్వశ్చన్ చూడండి. సేమ్ ఫస్ట్ క్వశ్చన్ లాగా sin cos రెండు ఈక్వల్ కావాలంటే ఈ రెండింటి టోటల్ ఎంత కావాలి? 90 degrees. సో 2 θ plus 3 θ is equal to ఎంత అవుతుంది? 90. 2 plus 3 5 θ is equal to 90. సో 5 θ ప్లేస్ లో 90 మనం కనుక్కోవాల్సింది cot 5 θ. cot 5 θ 5 θ ఎంత? 90. cot 90 is equal to tan 0. cot 90 అంటే tan 0. tan 0 value is 0. సో ఆన్సర్ is 0 for fourth one. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. sin 135 degrees కనుక్కోవాలి. sin 135 ఏం చేస్తానంటే నేను 90 plus 45 రాసుకుంటాను. 135 degrees ను 90 plus 45. 90 ఉన్నప్పుడు ఏం చేంజ్ చేస్తాను నేను? sin changes to cos. ఆల్ సిల్వర్ టీ కప్స్ చూడండి. 90 గాని 270 గాని ఉంటే sin కు cos cos కు sin tan కు cot cot కు tan ఇలా మారిపోతాయి. 90 ప్లస్ అంటే సెకండ్ క్వాడ్రంట్. టేబుల్ గమనించినట్లయితే ఫస్ట్ క్వాడ్రంట్ సెకండ్ క్వాడ్రంట్ ఇక్కడ వరకు 90 ప్లస్ అంటే సెకండ్ లో ఏముంటుంది? సిల్వర్ sin cosecant ప్లస్ ఆల్ సిల్వర్ టీ కప్స్. కాన్సెప్ట్ చూస్తుంటే ఈజీ. సిల్వర్ అంటే sin cosecant పాజిటివ్. ఇక్కడ క్వశ్చన్ ఉండేది ఏమి? sin కాబట్టి ఆన్సర్ పాజిటివ్. 90 ఉన్నప్పుడు sin ఏమవుతుంది? cos అయిపోతుంది. దాని పక్కన 45 degrees. సో cos 45 is 1/√2. సో ఆన్సర్ is 1/√2. నెక్స్ట్ ఫైండ్ sin 15 ప్లస్ cos 75. ఇప్పుడు చూడండి sin 15 ఇప్పుడు చేయాలంటే లేట్ అవుతుంది. cos 75 కూడా లేట్ అవుతుంది. అందుకని మనం ఏం చేసి పెట్టుకున్నాము? sin 15 వాల్యూ కనుక్కొని పెట్టుకున్నాము ముందే. సిక్స్త్ క్వశ్చన్ కు sin 15 వాల్యూ ఎంత? √3 - 1/2√2 ప్లస్ cos 75 వాల్యూ ఎంత? sin 15 ఎంతనో cos 75 కూడా అంతే. ఎందుకంటే 15 + 75 90 అవుతుంది కాబట్టి దీనికి ఉండే వాల్యూ దీనికి కూడా వస్తుంది. సో ఇది కూడా √3 - 1/2√2. ఇలాంటివి ఎన్ని ఉన్నాయి? √3 - 1 ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అంటే 2 × √3 - 1 LCM కింద 2√2. గమనించండి ఇక్కడ ఒకటి √3 - 1 ఇక్కడ ఒక √3 - 1 మొత్తం రెండు √3 - 1 ఉన్నాయి. కింద 2√2 2 క్యాన్సిల్ పోతే మిగిలింది ఆన్సర్ √3 - 1/√2. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్. a + b² + a - b² ఎలా ఉంటుంది? a + b² ప్లస్ a - b² ఫార్ములా లా ఉంది. a + b² ఫార్ములా a² + b² + 2ab. a - b² ఫార్ములా a² + b² - 2ab. 2ab క్యాన్సిల్ పోతే రెండు a² రెండు b². సో 2 ×
ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈ ఫార్ములా రాసుకోవచ్చు 2 ఇంటూ ఏ స్క్వేర్ 7th క్వశ్చన్ 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ బి స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా 2 ఇంటూ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా మనకు తెలుసు కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఏమవుతుంది సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఇస్ 1 ఐడెంటిటీస్ గుర్తుపెట్టుకోండి చెప్పాను మీకు ఎస్సి ఎస్టి సిసిఎల్ sin square theta plus cos square theta is equal to 1 secant square theta minus tan square theta is equal to 1 cosecant square theta minus cot square theta is equal to అన్ని 1 అయ్యేది సో sin square theta plus cos square theta is equal to 1 which is equal to 2 1s are 2 సో ఈ విధంగా మనం చాలా ఈజీగా ట్రిగోనోమెట్రీ క్వశ్చన్ అన్ని షార్ట్ కట్ మెథడ్స్ లో ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు లెంతీగా చేయకుండా సో ఇంకొన్ని క్వశ్చన్స్ అనేది చూద్దాం ఎలా చేయాలనేది 8th క్వశ్చన్ ఆల్రెడీ 7 క్వశ్చన్స్ చేసాం 8th క్వశ్చన్ చూడండి sin a minus b is equal to 1 by 2 cos a plus b is equal to 1 by 2 ఇచ్చాడు sin లో 1 by 2 ఎక్కడ వస్తుంది మనకు sin 0 0 sin 30 1 by 2 సో a minus b is equal to 30 cos a plus b 1 by 2 cos లో 1 by 2 ఎక్కడ వస్తుంది cos 60 degrees సో a plus b is equal to 60 సాల్వ్ చేస్తే a plus a is equal to 2a a is equal to 45 degrees వస్తుంది ఒక వాల్యూ వచ్చేసింది 2a 90 అయితే ఒక్కొక్క a వచ్చేసి 2 1s 245 సరిపోతుంది a 45 a plus b యాడ్ చేస్తే 60 45 plus b is equal to 60 కాబట్టి సో b is equal to 60 minus 45 is equal to 15 a 45 b 15 so look at second question secant square theta minus tan square theta రెండు సేమ్ secant square theta minus tan square theta is equal to 1 మనకు తెలిసింది SC ST CC sin square theta plus cos square theta is equal to 1 secant square theta minus tan square theta is equal to 1 cosecant square theta minus cot square theta is equal to 1 ఉంది కాబట్టి అందులో secant square minus tan square ఎంత అవుతుంది 1 divided by sin square plus cos square 1 so 1 by 1 is equal to 1 ఎంత చిన్నది చూడండి క్వశ్చన్ చూడడానికి పెద్దదిగా ఉంది సో ఐడెంటిటీస్ యూస్ చేస్తేనే 1 by 1 1 వచ్చేస్తుంది నెక్స్ట్ 2 tan theta by 1 minus tan square theta ఫార్ములా ఉన్నట్టు 2 tan theta divided by 2 tan theta divided by 1 minus tan square theta ఫార్ములా tan 2 theta సో tan 2 theta ఫార్ములా 2 tan theta by 1 minus tan square theta theta ప్లేస్ లో ఇక్కడ ఏముందో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం theta is equal to ఎంత 30 tan 2 into 30 tan 2 into 30 tan 60 tan 60 is equal to root 3 2 tan theta by 1 minus tan square theta ఫార్ములా చెప్పాం మనం tan 2 theta అవుతుంది అదే కింద ప్లస్ ఉంటే sin 2 theta మైనస్ ఉంటే tan 2 theta tan 2 into theta 30 ఇచ్చాడు క్వశ్చన్ లో 30 2s are 60 60 tan 60 ఎంత అవుతుంది root 3 వాల్యూస్ రావాలి ఖచ్చితంగా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 అయిపోయింది క్వశ్చన్ నెంబర్ 11 చూద్దాం క్వశ్చన్ నెంబర్ 11 లో ఫైండ్ థీటా దీన్ని ఎల్సిఎం చేసుకోవాలి ఇస్ ఈక్వల్ టు 4 రావాలన్న సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయొచ్చు లేదా ఎల్సిఎం చేసి వాల్యూస్ చేయొచ్చు ఆప్షన్స్ ఉంటే చాలా సింపుల్ ఇది ఆప్షన్ లేవు కాబట్టి నేను ఎల్సిఎం చేసుకోవాలి సో చూడండి ఎల్సిఎం ఎలా చేయాలనేది కింద 1 minus sin theta 1 plus sin theta ఎల్సిఎం 1 minus sin theta into 1 plus sin theta చూడండి 1 minus sin theta into 1 plus sin theta పైన cos theta ఉంది కదా కామన్ తీసేస్తాం అక్కడికి పక్కన కామన్ తీసేసాను cos theta కామన్ పెట్టేశాను కింద 1 minus sin ఇక్కడ 1 plus sin ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ 1 plus sin 1 సార్ ఇక్కడ ఏం లేకపోతే 1 ఉన్నట్టు cos theta కామన్ తీసాను కాబట్టి 1 plus sin theta ప్లస్ ఇది ఇక్కడ వస్తుంది 1 minus sin theta ఫస్ట్ ఎల్సిఎం 1 minus sin theta into 1 plus sin theta క్రాస్ మల్టిప్లై కాబట్టి ఇది ఇక్కడికి కాస్ ను పక్కన పెట్టాను కామన్ తీసే రెండిట్లో వచ్చి sin theta క్యాన్సిల్ పోతే 1 plus 1 2 cos theta by a plus b into a minus b a square 1 square 1 minus b square sin square theta 1 square 1 అవుతుంది minus sin square theta 1 minus sin square theta మనకు తెలిసింది ఐడెంటిటీస్ నుంచి 1 minus sin square theta is equal to cos square theta ఐడెంటిటీ ఉంది కదా sin square theta మనకు తెలిసిన ఐడెంటిటీ ఏమి sin square theta plus cos square theta is equal to 1 ఉంది
అందులోంచి 1 మైనస్ సైన్ స్క్వేర్ కావాలంటే ఇది అటు సైడ్ పంపించాలి. సో కాస్ స్క్వేర్ థీటా ఇస్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా వల్ల ఏం రాసుకోవచ్చు మనం కాస్ స్క్వేర్ థీటా డైరెక్ట్ గా రాసుకోవచ్చు. ఒక కాస్ క్యాన్సిల్ చేద్దాం. సో ఆన్సర్ ఎంత మిగిలింది 2 బై కాస్ థీటా. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చేసింటే ఇదంతా నాకు ఎంత వచ్చిందంటే 2 బై కాస్ థీటా దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు పక్కనే 4. 2 బై కాస్ థీటా ఇస్ ఈక్వల్ టు 4 బై కింద ఏం లేకపోతే 1 క్రాస్ మల్టిప్లికేషన్ ఫస్ట్ క్యాన్సిల్ చేస్తాను. 2 1 జర్ 2 2 జర్ క్రాస్ మల్టిప్లై చేస్తే 2 కాస్ థీటా is equal to 1 that implies cos theta is equal to into 2 అటు సైడ్ పంపించేస్తే by 2 1 by 2. సో cos లో 1 by 2 ఎక్కడ వస్తుంది 60 degrees. ఆన్సర్ ఇస్ 60 degrees. cos theta is equal to 1 by 2. cos లో 1 by 2 ఎక్కడ వస్తుంది అంటే theta is equal to 60 దగ్గర ఇక్కడ 60 సబ్స్టిట్యూట్ చేస్తే cos 60 is equal to 1 by 2. సో యాంగిల్ ఇస్ 60 degrees. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 12th tan 48 tan 16 tan 42 tan 74 అన్ని tan లో ఉన్నాయి 12th క్వశ్చన్ లో. tan 48 into tan 16 into నేను దీన్ని ఏం చేస్తానంటే కాట్లోకి మారుస్తాను. tan కాట్ మనకు తెలిసిందే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. tan ది కాట్ కి ఈక్వల్ కావాలంటే రెండు యాడ్ చేస్తే 90 కావాలి. 42 ఉంది ఇంకెంత రావాలి 90 కావాలంటే కాట్లోకి మారుస్తే 48 కావాలి. tan 42 is equal to cot 48 ఎందుకంటే tan and cot are complementary. 42 plus 48 is equal to 90. ఈ 42 ను ఆ 48 ని యాడ్ చేస్తే 90 అవుతుంది కాబట్టి tan and cot వాల్యూస్ ఈక్వల్ ఇక్కడ. సో tan 42 ఎంతో cot 48 అంతే. సిమిలర్లీ ఇది కూడా ఇట్లా మార్చేస్తాం. tan 74 ఎంతో cot 16 అంతే ఎందుకంటే 74 plus 16 is equal to 90 కాబట్టి tan cot ఈక్వల్ అయితే. ఇప్పుడు చూడండి బాగా గమనించండి tan ఏం రాయొచ్చు tan ఇట్లా పెట్టేస్తాం tan 48 tan 16 cot ఏం చేస్తా అంటే 1 by tan రాస్తా 1 by tan 48 1 by tan 16. So tan 16 tan 16 tan 48 tan 48 cancel both the answer is 1. So 48 tan లో ఉంది cot 48 అంటే 1 by tan 48. సో tan 16 ఉంది cot 16 అంటే 1 by tan 16 అన్ని క్యాన్సిల్ అయిపోతే 1 కావాలని ఇలా ఇస్తాడు మీకు. ఇక్కడ 42 ఇక్కడ 42 టోటల్ 98 రెట్లు ఇక్కడ 16 ఇక్కడ 74 టోటల్ 98 రెట్లు ఒకటి tan cot లో మార్చుకుంటే సరిపోతుంది. సో రెండు tan లో ఉన్నాయి కాబట్టి మిగతా రెండింటి cot లో మార్చాను. cot లో సేమ్ వాల్యూస్ వచ్చాయి కాబట్టి 1 by రాసుకుంటే క్యాన్సిల్ అయిపోయాయి. 12 నెక్స్ట్ 13th క్వశ్చన్ చూడండి. cos a cos b minus sin a sin b ఫార్ములా ఉంది మన దగ్గర. cos a cos b minus sin a sin b ఫార్ములా cos a cos b minus sin a sin b ఫార్ములా ఏమి ఫార్ములాస్ లిస్ట్ ముందు క్లాస్ లో చెప్పాను చూడండి. cos a plus b cos లో ప్లస్ ఉన్నప్పుడు ఫార్ములాలో మైనస్ వస్తుందని ఫార్ములా అప్పుడు చెప్పాను మీకు. cos a plus b అంటే cos a cos b minus sin a sin b. సో ఫార్ములా ఇస్ cos a plus b cos a plus b a ఎంత ఉంది ఇక్కడ 36 b 54 36 plus 54 total 90. so cos 90 is equal to 0. వాల్యూస్ టేబుల్ లో cos 90 చూడండి ఎంత ఉందో sin 0 నే cos 90 కి ఈక్వల్ cos 90 is equal to 0 అవుతుంది. ఇక చివరగా 14th క్వశ్చన్ చూడండి. sin a is equal to ఎంత ఇచ్చాడు 15 by 17. సో ట్రయాంగిల్ వేసుకుంటే సరిపోతుంది. sin ఎక్కడ వస్తుంది sin పైన టాప్ లో 15 by 17 ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ sin అనేది. సో 15 by 17 అని తెలిసిపోయింది sin a. కిందిది వస్తే మనం cos అనుకోవచ్చు కింది పక్క. కిందిది కావాలంటే 17 17 సార్ 289 15 15 సార్ 225 సబ్ట్రాక్ట్ చేస్తే 64 రూట్ ఎంత 8. ఇది ట్రిప్లెట్ 8 15 17 ఇస్ ద ట్రిప్లెట్. 15 15 సార్ 8 8 సార్ ab స్క్వేర్ ప్లస్ bc స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ac స్క్వేర్ అవుతుంది. కాబట్టి 17 స్క్వేర్ లో 15 స్క్వేర్ తీస్తే 8 స్క్వేర్ అంటే 8 వస్తుంది. ఇక్కడ మనకు కావాల్సింది cos కదా. cos అంటే కింది పక్క ఇక్కడ ఇది sin ఇక్కడ cos మధ్యలో tan cos కాబట్టి adjacent side divided by hypotenuse 8 by 17. సో ఆన్సర్ ఇస్ 8 by 17. సో ఇది నెక్స్ట్ సెషన్ లో మనం
రిమైనింగ్ ట్రిగ్నామెట్రీకి సంబంధించిన అన్ని మోడల్స్ అనేది కవర్ చేద్దాం. సో వాచ్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ ఈ ట్రిగ్నామెట్రీ అయిపోతూనే అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ కూడా మీకోసం నెక్స్ట్ వీడియోస్ రెడీ చేస్తాము. ఏం డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో యాడ్ చేయండి.